నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల మెగా వైద్య శిబిరం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులు దగ్ధం. సర్వీసెస్ సొసైటీ ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య సేవలు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా మొండి చేయి చూపించిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నిధులు కోత కోసి రైతులకు వాత పెట్టారని, ప్రధాని మోదీ విధానాలు కార్పొరేటు సంస్థలకు సానుకూలమని ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్థానిక జంజిపేటలోని ఉమేష్ చంద్ర బొమ్మ సెంటర్లో ఆదివారం ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరించే బడ్జెట్ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. వ్యవసాయ రంగానికి 20 కోట్ల రూపాయలు కోత పెట్టారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో స్పష్టత లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ రైతాంగానికి నష్టం చేస్తున్న తీరుగా బడ్జెట్ ఉందన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం మాని రాష్ట్రంలోని పాలకులు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యత కేంద్రం ఆంధ్రాకు ఇవ్వలేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో మంగళగిరి వెంకటేశ్వర్లు, ములక శివసాంబిరెడ్డి, హుస్సేన్ వలీ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 170 మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్కి అప్పగించేందుకు బడ్జెట్లో కోతలు పెట్టింది, రైతాంగానికి కోతలు పెట్టింది. ఈ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయింపులు, సబ్సిడీలు తగ్గించడం వల్ల ఎరువులు పూర్తిగా తారాస్థాయికి పెరిగిపోతాయి. యూరియా నుంచి కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ పెరిగితే వ్యవసాయ రంగం మనుగడ కష్టము అయ్యే పరిస్థితుంది. వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల్ని కేటాయించకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలైన వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఏమాత్రం కూడా ఎదవిప్పకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఉపాధి హామీ పథకానికి ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలు గండి పెట్టారు. మేము అడిగేది ఏంటంటే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించండి, అందరికీ పనులు చూపించి వారికి వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఆ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఆ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేసేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కాపాడుతాయా, రైతాంగానికి మరి ఉరితాళ్ళు వేస్తారా అనేది కూడా ప్రశ్నార్థకం. ఇప్పటికే జీవో నెంబర్ 22 రద్దు చేయలేదు. మేము రద్దు చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తున్నాడు. దాన్ని మేము వస్తే మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ బాబు చెప్పారు. కానీ ఇంతవరకు దాని గురించి అసెంబ్లీలో పల్లెత్తు మాట్లాడిన పరిస్థితుంది. అంటే ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, ఎన్నికల తర్వాత పబ్బం గడిచినాక చేసేది ఒకటిలాగా తంతుంది. ప్రజలు, రైతులు, పేదలు ఎప్పుడూ చూస్తా ఊరుకోరు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ₹1 కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు. గ్రాంటు అని చెప్పేసానంటే తిరిగి ఇచ్చే పని లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవటం. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మనకు అప్పిపించడానికి బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఆ 15,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారా అని చెప్పేసి మనం బయలుదేరితే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వారికి ఇవ్వండి, మేము హామీ వాడు ఎగ్గొట్టకుండా అని చెప్పేసి హామీ మాత్రం మనకి ఇస్తారంట. అది బడ్జెట్లో ప్రకటించింది. దురదృష్టవశాత్తు 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు కేటాయించినట్టుగా 2 రోజుల పాటు రాష్ట్రాన్ని ఓదరగొచ్చారు. దీనివల్ల నష్టం ఏంటంటే
మనకు చేసినటువంటి నష్టాన్ని సర్దిద్దుకోవడానికి పునరాలోచన కూడా పట్టడానికి వీలు లేకుండా బాగా జరిగింది రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. రెండవది, పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటికీ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏమిటి, డయాఫ్రామ్ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఉన్నది పనికి వస్తుందా, దాన్ని పూర్తిగా పడగొట్టి మళ్ళీ కట్టాలి అంటే అదనంగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు వరదల వల్ల మునిగిపోతున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని వరదల్లో నుంచి కాపాడాలంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. ఇతిమిత్తంగా ఈ వివరాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రకటించలేదు. కానీ బీహార్కి వచ్చేటప్పటికి 68,000 కోట్ల రూపాయల 400 రూపాయలని, ఒకటి ఎక్స్ప్రెస్ వే రోడ్లు, రెండవది విమానాశ్రయాలు, మూడవది గంగానదిని శుద్ధి చేయడం, గంగానది మీద బ్రిడ్జీలు కట్టడం, నాలుగవది విశ్వవిద్యాలయాలు, ఐదవది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి కాకుండా టూరిజానికి సంబంధించి కూడా బీహార్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో 68,000 కోట్ల 400 రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం 100 కోట్లు కూడా కేటాయించకపోతా ఉంటే మనం అందరం బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని నుంచి ఎన్నికైనటువంటి 25 పార్లమెంటు సభ్యులు కూడా ఒక్కళ్ళు కూడా నోరిప్పి ఇట్లా అయితే మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటని చెప్పేసి మాట్లాడకుండా తాముగా ఉండడం చాలా దురదృష్టకరం. వ్యవసాయ రంగానికి సంబంధించి గతంలో ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి 20,000 కోట్ల రూపాయలని కోతకోయటం జరిగింది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా, రాజధానికి అవసరమైన నిధులు కేటాయించకుండా, పోలవరానికి అవసరమైన నిధులు కేటాయించకుండా ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటని చెప్పేసి ప్రజా సంఘాలుగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం కూడా ఈ బడ్జెట్ పట్ల నిరసన తెలియజేస్తున్నాం. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయటం ద్వారా జీవితకాలం అనారోగ్య సమస్యలు దరిచేరవని, వ్యాధి వచ్చాక బాధపడటం కంటే ముందుగా జాగ్రత్త పడటం ఉత్తమ విధానమని శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లో గల D3 శారదా సర్వీసెస్ బిల్డింగ్ నందు ఆదివారం ఉదయం 6 గంటల నుండి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య సేవలు అందించారు. షుగర్ నిర్ధారణ, రక్త పరీక్షలు చేసి వ్యాధిగ్రస్తులకు ఆహారపు అలవాట్లు, మార్పులు చేర్పుల గురించి డాక్టర్ శారద అవగాహన కల్పించారు. NCDs వ్యాధుల పట్ల అవగాహనలో ఉండాలన్నారు. ఉచిత వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచటమేనని డాక్టర్ శారద వివరించారు. షుగర్, బీపీ పరీక్షలు చేయించుకున్న వారికి నెలకు సరిపడా అవసరమైన మందులు పంపిణీ చేశారు. 200 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో శారదా సర్వీసెస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా, అంటే మనం కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా NCD వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. మేము డాక్టర్స్ అసలు గొప్పగా చేసేదేమీ లేదు. నాకైతే అనిపిస్తుంది మా పాత్ర అయితే ఒక 10 పైసలు అంతే. మీరు మాత్రం 90% మీరు పాటించాల్సిందే. ఇది ఎవరెవరికి అప్లికబుల్ ఈ రూల్ అని అంటే, థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. 60-70 ఏళ్ళు ఉన్న వృద్ధురాల వరకు ఇది చేసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ పెరుగుతుంది. గత నెలలో కూడా నేను దాదాపు 3 కేసుల్ని రిఫర్ చేయటం జరిగింది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఈ పేరు చెప్పి మరి చాలా వరకు మోసపోతున్నారండి. అసలు మనం దానికి పెద్ద ఇబ్బంది ఏం పడక్కర్లేదు. లోపల లైట్ వేసి పరీక్ష చేసి ప్యాప్స్మీర్ అనేది ఒక 500 పరీక్షతోటి మీకు తెలిసిపోతుంది. ఇంత సింపుల్గా తెలుసుకునే దాన్ని పెద్దదిగా మీరు చేసుకుని అలానే మరి డాక్టర్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టడము, హడావుడి పడి పెద్ద టెస్టులు చేయించుకోవటం అనేది వద్దు. అది ఏ సలహా కావాలన్నా మీరు మరి శారదా హాస్పిటల్ని సంప్రదించండి. దానికి ఉచితంగానే మేము
ఆ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాము. అందుకని మా కోరిక ఏంటంటే వ్యాధుల్ని అరికట్టాలి. నేను ఉన్న తెనాల్లో, ఒక డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేసే తెనాల్లో ఇన్ని రోగాలు పెరుగుతున్నాయి అని అంటే నేనేమీ జనానికి చేయలేకపోతున్నాననే బాధతోటి మాత్రమే ఈ క్యాంపులు మేము చేయటం జరుగుతుంది. ఇది మాకు శక్తి ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాము. దీన్ని జనం అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సెలవండి. పట్టణ ఆర్యవైశ్య సంఘ సేవాభిలాషకు ప్రోత్సాహాన్ని అందించే క్రమంలో చిన్నారులకు ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు పంపిణీ కొనసాగిస్తున్నామని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుప్ప రాజశేఖర్ అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ సౌజన్యంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా చిన్నపిల్లల మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్, గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ పి రఘురాం, డాక్టర్ రాధిక, డాక్టర్ అనిల్ శ్రీనివాసరావులు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున డాక్టర్స్ బృందాన్ని దుశ్శాలువాలతో సత్కరించారు. శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వైద్య రంగం, ఆధునిక వైద్య విధానం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో చిన్నపిల్లల వైద్యంలో మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. తమ ద్వారా ఉచిత వైద్య సేవలు దశాబ్ద కాలం పైగా ఓ కార్యాచరణగా చేపడుతున్నామని అన్నారు. సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ తమ సంఘం ద్వారా వైద్య సేవలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు. ఈసారి చిన్నపిల్లల వైద్య సేవకు సహకరిస్తున్న న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ముఖ్యులు మాలేపాటి తిరుమలరావు, గుండ రామకోటేశ్వరరావు, వంకదారు శివసుధాకర్, బెల్లంకొండ రామ్మోహన్ రావు, మాదాల పూర్ణ, చేబ్రోలు ఆదిశేషగిరిరావు, కర్ఫ్యూరావు, రఘునాథ్ గుప్తా, పి శ్రీనివాసరావు, కంతెపాటి రమేష్ తదితరులు శిబిరాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. తెనాలి ఆర్యవైశ్య సంఘ సభ్యులకి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆ దేవాలయ కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వీరిద్దరి ఆధ్వర్యంలో మా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ తరఫున పిల్లలకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కాను పిల్లలందరూ వచ్చి ఒక 100 మంది పైగా పిల్లలు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పుకొని వాళ్ళు పరీక్షలు చేయించుకొని వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరూ ఉపయోగించుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ, సంఘం వారికి కానీ దేవాలయ కమిటీ వారికి కానీ ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపులో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా డాక్టర్ రఘురామ్ గారు కార్డియాలజిస్ట్, ఆయనకున్న ఎంతో బిజీ సమయాన్ని కూడా మా కోసం మేము అడిగినందుకు స్నేహభావంతో 10 నిమిషాలు మా కోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి ఈ క్యాంపులో పాల్గొన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం కలిసి. తెనాలి న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ రాధిక గారు, డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళ చిన్నపిల్లలకి వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి నాకు ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి రాధిక చాలా మంచి మిత్రురాలు. సో వాళ్ళు అడిగిన వెంటనే కాదనలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు కానీ మందులు కానీ ఇప్పించి చేయటం అనేది చాలా బాగుంది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల చిన్నపిల్లలకి ఆరోగ్యం కోసం సమస్యలకు సంబంధించి తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి డాక్టర్ రాజశేఖర్ గారు, అఖిల్ గారు, రఘురామ్ గారు వీరందరూ వచ్చి చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు వచ్చి చూంచుకున్నారు. సమాజంలో మానవీయ విలువలు పెంపొందించే తీరుగా సేవా కార్యక్రమాలు ఓ కార్యాచరణగా ముందుకు తీసుకువెడుతున్నామని మానవతా సంస్థ తెనాలి శాఖ చైర్మన్ కె రామచంద్ తెలిపారు. స్థానిక ఏఎస్ఎన్ కళాశాలలో ఆదివారం మానవతా సంస్థ ఆత్మీయ కలయిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంస్థ కార్యాచరణలో భాగంగా పలు సేవా కార్యక్రమాలను, ప్రతిభా సత్కార కార్యక్రమాలను నిర్వహించారు. మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణను మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు. సేవా కార్యక్రమంగా పేద బ్రాహ్మణ కన్య వివాహానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన్నీరు శ్రీనివాసరావు వితరణతో బాలిక విద్యా అవసరాలకు 25,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు. సంస్థ కార్యాచరణను సంస్థ తెనాలి బ్రాంచ్ చైర్మన్
కొలసాని రామచంద్ వివరించారు. ఓంకార్ ప్రసాద్ సంస్థ సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. వక్తలు తమ ప్రసంగంలో మానవతా సంస్థ చేపడుతున్న సేవలు ప్రాధాన్యతను చాటే విధంగా ఉన్నాయని సంస్థ సభ్యులను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల మానవతా సభ్యులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా 100 మందికి పైగా తెనాలి సమావేశంలో సభ్యులు పాల్గొనటము, ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోనే తెనాలి శాఖ ఒక్క సంవత్సరంలోనే రికార్డు సృష్టించింది. ఎందుకంటే మనకు తెలుసు, మనకి జనాలు 25-20 మంది వస్తేనే కష్టం అనే రోజులు. తెనాలి మానవతా అభివృద్ధి శాఖలో కూడా ఇంత అటెండెన్స్ ఉండదు. సో తెనాలి ఒక్క సంవత్సరంలో 2 స్ఫూర్తిదాయకమైన విలువలు నెలకొల్పింది. ఒకటి, ఎక్కువ మంది అటెండ్ అవ్వడం, ప్రతి కలిసినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్తో కలవడం, ఆ బ్రేక్ఫాస్ట్ని సంస్థకు సంబంధం లేకుండా ఎవరొకళ్ళు స్పాన్సర్ చేయటం. ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్ని కోసూరు మదన్ మోహన్ రావు గారు స్పాన్సర్ చేశారు. మానవత మెంబర్ మొదటి నుంచి కూడా అతిశయ్ కాదు, కానీ మనకు 5-6 నెలలు రిజర్వేషన్ ఉంటుంది. నాకు బాగా మెంబర్ సత్యనారాయణ గారు అడిగారు నా మీద, నేను స్పాన్సర్ చేస్తానంటే మీరు స్లాట్ ఇవ్వట్లేదు అని. సో అదొకటి. రెండోది, ఇంతమంది ప్రతి నెల సమావేశం రావటాన్ని అసలు సెంట్రల్ కమిటీ స్ఫూర్తిగా తీసుకుని ఒక సర్క్యులరే జనరేట్ చేసింది. తెనాలి శాఖ లాగా కనీసం 50 మంది ఉండేటట్టు సర్వసభ్య సమావేశం చూసుకోండి అనేది ఒక స్టాండర్డ్ని ఒక సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు మనం పంపగలిగాం. ఇంకొకటి, గత సంవత్సరంలో మనము ఈ ఆర్థిక సహాయాలు చేసిన విధానం ఒకటైతే 90 సంవత్సరాలు పైబడిన వృద్ధుల వీళ్ళకెళ్ళి వాళ్ళతో ఒక 2 గంటలు ఆత్మీయంగా పలకరించడం. బ్రహ్మ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఒకసారి నేను రాగానే ఆయన పాదావందనం చేశాను. ఆయన ఇంటికి వెళ్ళి పలకరించాము. ఆయన మేము కూర్చొని కొంతసేపట్లో మానవత మీద ఒక ఆర్ట్ డెవలప్ చేశారు ఆయన పూర్తిగా. మానవతా సంస్థ ప్రతి నెల లాస్ట్ ఆదివారము ఈ మానవతా ఆత్మీయ కలయిక ద్వారా సర్వసభ సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మానవ సభ్యులందరూ పాల్గొని తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల అనుగుణంగా మానవతా సభ్యులు ఈరోజు ముఖ్యంగా 3 కార్యక్రమాలు నిర్వహించాము. ఆ కార్యక్రమాలు మొదటిగా ఆ మానవతా సర్వసభ సమావేశంలో తెనాల్లో ఒక ప్రముఖులకు ప్రతి నెల అభినందన పురస్కార కార్యక్రమం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈరోజు ఆ కార్యక్రమంలో సమాజానికి తమ నైపుణ్యం ద్వారా సేవలు అందించిన వారికి అభినందన పురస్కారము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసుడు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకొకటి, ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య గారు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా మరో 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా కలిపి 30,000 రూపాయలు పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది. మరియు మా కన్వీనరు తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు 25,000 రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులందరికీ ధన్యవాదాలు. మన ఊహలకు కూడా అందనటువంటి విషయం, ఒక ధనవంతుడికి ఏదన్నా అవయవం అవసరం అయితే ఒక దగ్గరలో ఎవరినో చూసి కిడ్నాప్ చేసేసి వాళ్ళ అవయవాలను తీసుకొని వాడు చచ్చి పర్వాలేదు అని ఫీల్ అయ్యేటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం.
ఎవరి ప్రాణానికి ఎలాంటి సెక్యూరిటీ లేని రోజులు ఇవి. కనుక ఈ మానవతా సంస్థలు వేల కొద్దీ ఈ డెవలప్ అవ్వాలని, మనందరం వీటి ద్వారా మన సమాజంలో మార్పును తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవతా సభ్యుడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇటువంటి రోజుల్లో కూడా, కలియుగంలో బాగా తీవ్రమైన పరిస్థితులు ఉన్న రోజుల్లో కూడా కళాకారులకు కూడా ఇటువంటి సంస్థల్లో సన్మానం, అంటే ఇటువంటి సంస్థల్లో కళాకారులకు చేయడం అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను ఇప్పుడు చూడలేదు. వేరే వేరే చోట్ల చాలా చోట్ల సన్మానాలు తీసుకున్నాను, కానీ ఇటువంటి సామాజికమైన సంబంధించిన సంస్థల్లో చేయడం. అందుకని ప్రత్యేకించి ఈ మానవతాన్ని ఏర్పాటు చేసిన పెద్దవాళ్ళకి, సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శతాధిక వసంతాలు ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో నిలిచేలా తెనాలి ఔన్నత్యాన్ని చాటే గేయానికి దృశ్య రూపాన్ని కల్పించే ప్రక్రియ ప్రారంభించడం ఆనందంగా ఉందని స్వరలయ సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అన్నారు. స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలోని నాగ కళామందిర్ వేదికపై ఆదివారం స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు తెనాలిపై రాసిన గేయానికి దృశ్య రూపాన్ని జోడించే షూటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి ప్రాంతానికి చెందిన ప్రముఖులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ ఘనమైన చరిత్ర గల తెనాలి వైభవాన్ని తాను రూపొందించిన పాటలో పొందుపరిచిన అంశాలకు దృశ్య రూపాన్ని జత చేస్తున్నామని అన్నారు. నవంబర్ నాటికి పూర్తి చేసి విడుదల చేస్తామన్నారు. పట్టణంలో చిండ్రావూరు పార్క్, వైకుంఠపురం దేవస్థానం ఇలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామన్నారు. నిర్మలా రమేష్ శిష్య బృందం నృత్య రీతులు పాటకు కొత్త శోభను తీసుకురానున్నాయన్నారు. కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య గురువు నిర్మలా రమేష్, పినపాటి సురేష్ బాబు, హేమంత్ కుమార్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, సూర్యప్రకాష్, సుబ్బారావు, ప్రకాష్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. తెనాలికి ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 300-400 చరిత్ర ఉంది. మన మున్సిపాలిటీ కూడా ఇప్పటికి వచ్చి 120 ఏళ్ళు అయింది. ఇటువంటి ఘన చరిత్ర గల తెనాల్లో సంగీత, సాహిత్య, నృత్య, నాటక కళాకారులు ఎందరో ఉన్నారు. ఆ పేర్లు చెప్పలేనంత పెద్ద లిస్టు. వీళ్ళందరినీ ముందు తరాలకి కూడా అర్థమయ్యేటట్టు చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ నా కళామందిర్లో ప్రోగ్రాం మొదలుపెట్టాం. నా కళామందిర్ అంటే ఒకప్పుడు స్థాన నరసింహారావు, మాధవపేట వెంకటరామయ్య అటువంటి ఎంతోమంది ఇక్కడ నాటకం ఆడారు. ఇక్కడ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. అందుకని ఇక్కడే ఓపెనింగ్ షాట్ పెట్టుకున్నాము. ఇది ఈరోజు నిర్మలా రమేష్ గారి నృత్య దర్శకత్వంలో చిన్నారులతో వివిధ ప్రాంతాల్లో, అంటే మంచి హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి, గాంచవ్ కానీ, వైకుంఠపురం కానీ, చంద్రబాబు పార్క్ కానీ, ఇవన్నీ చోట కూడా మేము చిన్న క్లిప్పింగ్లు తీసుకొని ఆ తర్వాత రేపు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆసక్తిగా ఎవరైనా సరే తెనాలికి సంబంధించి వాళ్ళ నుంచి రొక్కం ఆశించట్లేదు. వాళ్ళు వచ్చి ఇందులో పాల్గొంటే సంతోషం, వాళ్ళు కూడా ఉంటారు. ఇక చివరిగా చెప్పదనుకుంటే ఏంటంటే 150 ఏళ్ల పాటు ఈ పాట సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో 3 నెలల పాటు షెడ్యూల్ వేసుకున్నాము. దీనికి ఆశీర్వాదం అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జై హింద్, జై స్వర్లయ. మన తెనాలి గురించి మనందరికీ తెలియటం వేరు, తెలిసింది అనుకోవడం వేరు. మనకి నిజంగా యాక్చువల్గా మన వాళ్ళకి ఎవరికి ఇప్పటి జనరేషన్కి అస్సలు తెలియట్లేదు. ఇది అందరికీ తెలియజేపే ఉద్దేశంతో ప్రస్తుతానికి లక్రా సాయి గారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. రాబోయే 2 నెలల్లో మన తెనాల్లో ఉన్న చాలా ఉన్నాయి. గాంధీ చౌకాన్ని మనకు 2-3 చెబుతున్నాం, తెలియని కూడా అవన్నీ తెలియజెప్పి ఈ నవంబర్ వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్వ వైభవం, గత చరిత్ర కలిగిన మన తెనాలి గురించి ప్రత్యేక పాటను రచించి దానిని పాట రూపంలో రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెనాలి యొక్క వైభవాన్ని అందించడానికి తను చేస్తున్న కృషికి చాలా అభినందిస్తున్నాము. అలాగే నా ఉద్దేశం, అది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, జన్లా పుత్రుడిని పొగిడినప్పుడేనని ఇంత ఆర్భాటం ఇది చూసి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే లక్కరా సాయికి మంచి ఆరోగ్యాన్ని, మంచి తెలివితేటల్ని, ఇంకా భవిష్యత్తులో అనేకమైన రంగాల్లో ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు కూడా ఇందులో పాల్గొనే భాగ్యాన్ని, అవకాశాన్ని కలిగించినందుకు నేను సాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన వీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అధిపతి, ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయల విలువ కలిగిన 275 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని, ప్రభుత్వానికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి
విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. వేములపల్లి రవికిరణ్ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా తానున్నానంటూ ఆదుకుంటూ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా తన గ్రామానికే కాకుండా భట్టిప్రోలు మండలంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రవికిరణ్ మరింత ఉన్నత స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు, అమృతలూరు మాజీ ఎంపీపీలు గొట్టిపాటి పూర్ణకుమారి, భాను గంగాధర్, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుట్ల సాయిబాబా తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రవికిరణ్ గారి దాతృత్వం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజాసేవలకి అడిగిడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు విపులంగా చెప్పాడు. గత 9 సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడో కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు. 2019 ఎన్నికల ముందు కూడా 14 నుంచి 19 వరకు నేను చూశాను. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, భట్టిప్రోలు మండలంలోని అనేక గ్రామాలు మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు. సినిమాల్లో చూస్తాం, శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు. అది సినిమా, అది వాస్తవం కాదు. అది ఆ 3 గంటలు చూడటానికి బాగుంటుంది. ఆ యాక్టర్లు కూడా అంతవరకే, వాళ్ళు నిజ జీవితంలో చేయరు ఆ కార్యక్రమాలు. కానీ మన రవికిరణ్ గారు మాత్రం చేసి చూపించాడు. అనేది పెరిగిన గ్రామం, పుట్టిన గ్రామం, ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తనకున్న దానిలో భాగం మర్చుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తాం అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. అది చాలా శుభ పరిణామం. ఈ గత 5 ఏళ్ళు విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది. నిన్నటిదాకా పరిపాలించినటువంటి వ్యక్తులు భ్రష్టు పట్టించేశారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ. 2014 నుంచి 19 కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజన్తో ఈరోజు ఒక పిల్లవాడు పుట్టాడు, నడక మొదలు పెట్టాడు, చదువు మొదలు పెట్టాడంటే 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దానికి పునాది వేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేవాళ్ళు. రాష్ట్రం సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయి ఈరోజు ప్రజలు అదంతా తెలుసుకొని మళ్ళా 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు భ్రష్టు పెట్టిపోయిన రాష్ట్రం, అధోగతిపాలైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, మహాకూటమి మీద ఇవాళ ప్రజలు ఉంచారనేది అందరికీ తెలుసుకోవాల్సిన అంశం. ఇవాళ విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి, ప్రక్షాళన చేయడానికి, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖను కూడా తెలుగుదేశం పార్టీ రథసారథి ఉన్నటువంటి నారా లోకేష్ గారి పురస్కరణాల మీద ఎత్తుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యా శాఖని, విద్యా వ్యవస్థని ముందుకు నడిపించడంలో ఒక ముందు చూపుతో, ఒక విజన్తో. ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే, భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నారంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు, ముందు చూపు ఆలోచనలు ఉన్నటువంటి రవికిరణ్ గారు లాంటి వ్యక్తులు ఇంకా ఈ వ్యవస్థలో ఈ పిల్లలకి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఖచ్చితంగా మంచి భవిష్యత్తుకి ఒక పరిణామం, మంచి శుభసూచకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కొత్తగూడెం నుంచి 4 పిల్లలు వచ్చారు నా దగ్గరికి ఒక ఆదివారం. వాళ్ళ వయసు 10-12 సంవత్సరాల మధ్యలో, 10 సంవత్సరాల లోపే ఉంటుందేమో. ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ దగ్గర నేనుంటే అక్కడికి వచ్చి ఆ 4 పిల్లలు నన్ను అడిగారు, తలకు 2000 ఇస్తా కొనుక్కోండి అన్న. సరే అన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత ఉందో లేదో అని చెప్పి ఆ 4 పిలిచి నేను కొనిపెడతాను అన్న తర్వాత ఆలోచన వచ్చింది, మన గ్రామాల్లో చాలా మందికి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి మొత్తం అంతా కూడా అందరి దగ్గర ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, గర్లా బాయా అన్ని మొత్తం అంతా మా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం 6:30 నుంచి 9 వరకు 6 to 7 days కష్టపడి
అన్నీ చేసి ఆ సైకిల్స్ సైజుల వారీగా మళ్ళీ మేల్ ఫీమేల్ విడగొట్టి అంతా ఆర్డర్ ఇచ్చి చేశారు. ప్రతి ఆదివారం నాకు ఎంత పని ఉన్నా ఇండియాలో ఉంటే ప్రతి ఆదివారం పొద్దున్న 8 జోలపాలెం వస్తా. నాకు మన గ్రామం అంటే అంత ఇష్టం. నాకు స్నేహానికి చిహ్నంగా ఉన్నటువంటి మన వేములపల్లి రవికిరణ్ గారు జోలపల్లి గ్రామంలో ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు శ్రమించి ఈ స్థాయికి, ఎంత స్థాయికి అంటే ప్రస్తుతం మన దేశం గర్వించదగ్గ కాంట్రాక్టర్లో ఒకరుగా స్థిరపడి ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి ముఖ్యంగా నిర్వహిస్తూ నేషనల్ హైవేల్లో మేజర్ అండ్ క్రిటికల్గా ఉండేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని తీసుకొని వాటిని సకాలంలో పూర్తి చేసి అందించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఒక చిరుద్యోగిగా వెళ్ళిన వ్యక్తి ఈరోజు మన ముందు ఇలా మనందరికీ సహాయం చేస్తూ నిలబడ్డారు. మామూలు సామాన్యమైన ఈ లంక గ్రామాల్లో జన్మించి కృషితో నాస్తి దుర్భిక్షం అని వారు చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదివి ఈ స్థాయికి వచ్చి 10 మందికి సహాయం చేయడంలో వారి వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైనా కొనియాడాల్సిందేను. అదేవిధంగా చిన్నారుల అవసరాలను గుర్తించి వారికి సైకిళ్ళు ఈ రోజున అందజేయటం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో విజయబాబు మాట్లాడుతూ దళిత స్ఫూర్తితో మధుర శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించేవారని తెలియజేశారు. ఆయన చేస్తున్నటువంటి సేవలకు నిదర్శనంగా దళిత ఓపెన్ యూనివర్సిటీ వారు అంబేద్కర్ నేషనల్ అవార్డు అందించినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును మెమెంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్డ్స్ సంస్థ వైస్ చైర్మన్ కనపతి బెన్హర్, అబ్బనగూడవల్లి మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎల్లమటి రాజేంద్ర, ఎన్ఎం నాగరాజు, శ్రానం శ్రీనివాసరావు, దేవరాజు, దాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీను నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఎన్నో కార్యక్రమాల్లో ఈ కార్డ్స్ సంస్థ ద్వారా జరిగిన కార్యక్రమాల్లో నన్ను కూడా పాల్గొచ్చుకునే విధంగా పిల్లలకి బుక్స్ పంపినప్పుడు కానీ అలా రకరకాలుగా నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది. మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల పట్ల చాణక్యుడిలాగా మేధావితనం ప్రదర్శిస్తాడు. విషయాన్ని ఎదుటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పని చేయించుకొచ్చే విధానంలో శ్రీ చాలా తెలియగలడు. మన జాతిలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకొచ్చే విధానానికి సహకరించాలని శ్రీనివాసరావు చేసిన పని అదే. ఇంకా ఎక్కువగా చేసి తనకి కొంచెం కష్టపడి ఒక గుర్తింపు వచ్చిందంటే అది ఒక రకంగా ఆనందంగా ఉంటుంది. కానీ చాలా బాధ్యతలు పెంచుతుంది. ఇందాక ఆయన చెప్పినట్టు చాలా బాధ్యతలు పెంచుతుంది. చాలా కళ్ళు మనం ఇంకా చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము అని. అందుకని ఇంకా బాధ్యతగా పనిచేసి సోదరుడు తన తెలివితేటలతో ఇప్పటివరకు ఎలా చేసుకుంటూ వచ్చాడో అదేవిధంగా కార్యక్రమాలని చేసుకోవాలి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల క్రమంలో వృద్ధాప్యంలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్ ఎంపీ ప్రియాంక అన్నారు. స్థానిక కవిరాజ పార్క్లో గల సీనియర్ సిటిజన్స్ సమావేశం హాల్లో ఆదివారం సీనియర్ సిటిజన్స్ నెలవారీ సమావేశం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు మవ్వ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు అనే అంశంపై శ్రీచక్ర హాస్పిటల్ శ్వాసకోశ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎంపీ ప్రియాంక, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ కె మిథున్ రెడ్డిలు సుదీర్ఘోపన్యాసం చేశారు. తొలుత సీనియర్ సిటిజన్స్ సభ్యులకు శ్వాసకోశ పరీక్షలు, ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకునే పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా జూలై మాసంలో పుట్టినరోజు జరుపుకున్న సంఘ సభ్యుల అభినందన వేడుక నిర్వహించారు. ఇదే క్రమంలో వైద్య నిపుణులను సంస్థ తరఫున దుశ్శాల్వా, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాల్లో కవిరాజ్ పార్క్లోని సభ్యులందరికీ కూడా సీనియర్ సిటిజన్స్కి ప్రతి నెల చివరి ఆదివారం ఏదో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈసారి పిఎఫ్టీ టెస్ట్ అంటే మామూలు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఈసారి శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళతోటి మిథునేశ్వర రెడ్డి గారు, ప్రియాంక గారు వీళ్ళు వచ్చి మా సభ్యులందరికీ కూడా పిఎఫ్టీ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది ఏంటనే ఉద్దేశంతో
ఆ విధంగా టెస్టులు చేశారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయటమే కాకుండా వాళ్ళకున్న సమస్యలను కూడా డాక్టర్ గారు చూసి మీకు ఈ సమస్య ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో చోట చూపించుకోండి, సమస్య ఏమి లేకపోతే చాలా బాగుందండి అని చెప్పారు. వారికి మా అందరి తరఫున, మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి సునయన నేత్ర వైద్యశాల నిర్వహణలో ఆదివారం అంగళకుదురు గ్రామ కళ్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. సునయన హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ఈవూరు శిల్ప కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 250 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఈవూరు శ్రీకాంత్ పర్యవేక్షణలో హాస్పిటల్ సిబ్బంది హెచ్ఆర్ నవీన్, శ్రీధర్ బాబు, సుధాకర్ బాబు, భారతి, మెర్సీ తదితరులు పాల్గొన్నారు. కాగా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 30 మందికి సునయన వైద్యశాలలో కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిస్సహాయకులను, నిరాధారులను ఆదుకోమన్న స్వామి జ్ఞానప్రసన్న ఆశీస్సులతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన సేవలను ఓ కార్యాచరణ ద్వారా నిర్వహించడం ఆనందదాయకమని కర్నాటి నరసింహ అన్నారు. ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో కర్నాటి నరసింహ తన జన్మదిన వేడుకను అన్నదాన సేవతో జరుపుకున్నారు. నిర్వాహకులు అన్నదాన సేవలకు ఇస్తున్న ప్రాధాన్యత తన వంటి వారికి స్ఫూర్తిగా ఉందని నరసింహ ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో శివ మణికంఠ, పి శివ, డి చంద్ర, ఎస్ శివారెడ్డి, రాహుల్, వెంకట్, నిఖిల్, కిట్టు ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. మిత్రుడు, ఆత్మీయ సోదరుడు కర్నాటి లక్ష్మీనరసింహస్వామి జన్మదిన సందర్భంగా మరి ఆయన ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడినప్పటికి కూడా వారి మిత్రులంతా కలిసి ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి, అన్నార్థులకు అన్నదానం చేయాలి, పేదలకు అండగా నిలబడాలని ఏదైతే వాళ్ళ సోదరుడు వీళ్ళకి సూచనలు ఇచ్చి వీరికి అండగా నిలబడుతున్నారు, అదేవిధంగా వీళ్ళు ప్రజలకు అండగా నిలబడాలని ఆయన జన్మదినాన్ని మరి ఈరోజు ఇంతమంది ఆకలి నింపడానికి శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం. లక్ష్మీ నరసింహ గారి జన్మదిన సందర్భంగా వారి ఈ ఊరిలో లేకపోయినా విదేశాల్లో ఉన్నా కానీ వారి పేరిట, వారి మిత్రుడి పేరిట ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈ మధ్యాహ్నం కాలంలో ఈ రైల్వే స్టేషన్ పేరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంతో ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషం, ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి మరి మన తెనాలి పట్టణ చుట్టుపక్కల వారి సహాయ సహకారంతో సాగుతుందంటే మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపు మేరకు ఆకలి దప్పికతో మన ప్రాంతంలో ఏ ఒక్క వృద్ధుడు, వికలాంగుడు మరణించకూడదు చెప్పి ఆ యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎస్వి యోగా సేవా కేంద్రంలో శిక్షణ పొంది నేర్చిన విద్యను 10 మందికి పంచిన సేవాభిలాషి లింగినేని పూర్ణచంద్రరావు ఆత్మకు శాంతి చేకూరాలని తెనాలి ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య అన్నారు. స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఆదివారం యోగాచార్య లింగినేని పూర్ణచంద్రరావు సంస్మరణ సభ కార్యక్రమాన్ని యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రమణయ్య మాట్లాడుతూ పూర్ణచంద్రరావు గత 20 సంవత్సరాలుగా ఎస్వి యోగా కేంద్రంలో యోగాచార్యులుగా సేవ చేస్తున్నారని, అదే స్ఫూర్తితో తమ నివాసంలో ఎంతో మందికి ఉచితంగా యోగా సాధనలో మెళకువలు నేర్పుతున్నారన్నారు. యోగా సాధకులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన సేవలు నిరుపమానమని నివాళి అర్పించారు. యోగా సభ్యులు జట్టి లక్ష్మి మాట్లాడుతూ పూర్ణచంద్రరావు యోగాచార్యుడిగా రాణించిన తీరును వివరిస్తూ నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాగం వెంకటేశ్వరరావు, శ్రీరామమూర్తి, చందు వెంకట్రావు, నాగలక్ష్మి, సోమరౌతు నాగేంద్రయ్య, కుటుంబ సభ్యులు, యోగా సభ్యులు పాల్గొన్నారు. లింగినేని పూర్ణచంద్రరావు గారి గురించి చెప్పాలి అంటే గురువుకి నిర్వచనం ఎవరు అంటే ఆయనే. యోగాకి అర్థం కానీ యోగా అంటే ఏంటో తెలియాలి అంటే ఆయన్ని చూస్తేనే తెలుస్తుంది. అంత క్రమశిక్షణ, అంత టైం సెన్సు అన్నీ ఆయన తర్వాతే ఏదైనా. ఈ రోజున లింగినేని పూర్ణచంద్రరావు గారి సంతాప సభ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గత 20 సంవత్సరాల నుంచి యోగా సెంటర్ పెట్టి కొన్ని వేల మందికి యోగా, ధ్యానము, ప్రాణాయామము ఇవన్నీ నేర్పి వేల మందిని ఆరోగ్యవంతులు చేశారు. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవగా వృద్ధుల సేవకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్నదాన సేవలు నిర్వహించటం ముదావహమని యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య అన్నారు. ఆదివారం ఎస్వి యోగా సభ్యులు జవ్వాజీ ఆంజనేయులు పుణ్యతిథి సందర్భంగా కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమాల్లో అన్నదాన సేవలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో, బుర్రిపాలెం రోడ్డులోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో ముద్దాభక్తుని రమణయ్య పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి శివ, అనూష, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, మురళి, భారతి, పలువురు యోగ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో
యోగా సభ్యులు కన్నెగంటి పిచ్చే మాస్టర్ సుశీలాదేవి గారు కోడలు కీర్తి, వారి భర్త నరేంద్ర కుమార్ గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున గుడిపల్లి రోడ్లోని మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాసరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. యోగా సహబోధకురాలు మాజీ యోగా సభ్యురాలు శైలజ వైద్య సేవలకు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వితరణ అందజేశారు. ఆంజనేయ ధ్యాన యోగ మండలి పొన్నూరు శాఖలో యోగా బోధకురాలుగా సేవ చేసిన మాజీ సభ్యురాలు శైలజ కిడ్నీ వ్యాధితో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో సేవలు పొందుతున్న విషయం తెలుసుకున్న యోగాచార్య కిషోర్ గురీజీ సభ్యుల తోడ్పాటుతో 4,800 రూపాయల నగదును ఆమెకు వైద్యశాలలో వితరణగా అందజేశారు. వ్యాధి బారి నుండి త్వరితగతిన కోలుకోవాలని షడధార ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా ఆ వార్డులో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య కిషోర్ గురీజీతో పాటుగా వారి శిష్య బృందం ఉన్నారు. పరిపూర్ణ అనారోగ్యం సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ జీవితం పతంజలి మహర్షి ప్రార్థిస్తూ బోనాల జాతరను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దుగిరాల మండలం కంఠంరాజు కొండూరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుండి ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బోనాల జాతరను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆషాఢమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 4వ ఆదివారం అమ్మవారికి పూలంగి సేవ, బోనాల కార్యక్రమం జరిపారు. చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోఫర్ అధినేత డాక్టర్ గంగిశెట్టి జగదీష్ బాబు 400 మంది మహిళలకు పూజకు సంబంధించిన సామాగ్రి, బోనాల పొంగలి సామాగ్రిని సమకూర్చారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు విధిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలు అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను తయారు చేసి తలపై పెట్టుకుని మేళ తాళాలు, వేషధారణల నడుమ 5 సార్లు ప్రదక్షిణలు జరిపి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ముఖ్యంగా సాంస్కృతిక నృత్యాలు, కోలాటం ప్రదర్శన వంటివి భక్తులను అలరించాయి. పరిసర గ్రామాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 1000 మంది మహిళలు బోనాల ఉత్సవంలో పాల్గొనడం విశేషం. ఆలయ కార్యనిర్వహణాధికారి దుగ్గిరాల చిన్న వెంకటరెడ్డి, ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాదులు పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, తోటకూర సీతారామయ్య, రంగిశెట్టి సురేష్ బాబు, మాలింపాటి వెంకటేశ్వరరావు, ఏమినేని కోటేశ్వరరావు, సుంకర బిట్టు, పొలిమెట్ల రత్నగిరిరావు, అంచె రవిచంద్, కేశంనేని వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరెడ్డి మాట్లాడారు. ఓం శ్రీ మహంకాళేయ నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠరాజు కొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆషాఢ మాసం 4వ ఆదివారం సందర్భంగా మహిళామూర్తులు, మహిళా భక్తులచే బోనాల ఉత్సవం జరపబడుతున్నది. ఈ బోనాల ఉత్సవానికి దాత శ్రీ రంగిచెట్టి జగదీష్ బాబు గారిచే ఈ వచ్చిన మహిళామూర్తులకి, భక్తులకి బోనాలకు కావలసిన పూజా ద్రవ్యములు, పొంగళ్ళకు కావలసిన పూజా సామాగ్రి మొత్తం వారే అమ్మవారు సమర్పిస్తున్నారు భక్తులకి. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పడానికి దాత నగదు విరాళం అందజేశారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మినరల్ వాటర్ ప్లాంట్ నెలకొల్పడానికి దాత నగదు విరాళం అందజేశారు. క్రొత్తపల్లి అబ్బయ్య గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య ధర్మపత్ని అనంతమ్మ జ్ఞాపకార్థం కుమార్తె తురుమల గ్రామంలోని
ఎస్కే డిఆర్ఎం జూనియర్ కళాశాల మాజీ కరెస్పాండెంట్ యలమంచి మనోరమ 50,000 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం తిరుమలలో జరిగిన కార్యక్రమంలో అమృతలూరు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కనపతి నిరీక్షణరావు పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా అమృతలూరు జడ్పీ హైస్కూల్ తరఫున ఉపాధ్యాయులు దాతను ఘనంగా సత్కరించారు. అమృతలూరు గ్రామస్తుల తరఫున మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, ఎల్లవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, గ్రంథి సురేష్, పావులూరి కాళిదాసు, మల్లిపెద్ది సర్విజ్జి, నూతక్కి శ్రీనివాసరావులు కూడా దాతను ఘనంగా సత్కరించారు. అమృతలూరు మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద మరి గత సంవత్సరంలో కూడా 3 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా 108కి మరి నిలుపుకోవడానికి షెడ్డు, అట్లాగే ముస్లిమ్స్కి షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా పేదలకి అనేక మందికి బట్టలు అట్లాంటివి ఇస్తూ ఈ సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని మరి తలపెట్టినప్పుడు నాకు చెప్తే నేను ఉపాధ్యాయులను అడిగితే వారు ఎంతో సంతోషంగా 6 ప్లాంట్ పెడతానికి మరి 50,000 అవుతాయి అన్నారు. దాని సందర్భంగా మరి ఈరోజు మన పాంచాలవరం, యలవర్రు, అమృతలూరు గ్రామాల విద్యార్థులందరూ కూడా చదువుకుంటుంటారు కాబట్టి నాన్నగారి అమ్మగారి పేరు మీదుగా మరి ఇవ్వటం, ఆ విషయం చెబితే ఎంతో సంతోషపడింది. మంచి పని అయ్యా, ఇట్లాంటి చేస్తే నేను ఎక్కువ కాదు కానీ కొద్దిగా ఇస్తానని. వారు ఆ రోజుల్లోనే కాలేజీ పెట్టి కరెస్పాండెంట్గా ఉన్నారు. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు కూడా తిరుమల హై స్కూల్లో కానీ అక్కడ కానీ పిల్లలకి ఏదో బహుమతులు ఇవ్వటం అట్లాంటివి చేయటం, మరి ఎంతో విద్య పట్ల మరి ఎంతో మరి శ్రద్ధతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మనోరమ గారిని ముఖ్యంగా మరి మేమందరం కూడా అభినందిస్తూ, అబ్బయ్య గారి కోటయ్య గారి కుమారుడు అబ్బయ్య గారు స్థాపించినటువంటి ఆ కళాశాలలో నేను కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మరి మనోరమ గారు ఉన్నటువంటి ఆ యొక్క దాతృ హృదయానికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు. పిల్లలకి సురక్షితమైనటువంటి రక్షిత మంచినీటి పథకాన్ని వీరి ద్వారా మా యొక్క పాఠశాలకి సమకూర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మరి దీనికోసం కృషి చేసినటువంటి గ్రామ పెద్దలకైతే నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల మెగా వైద్య శిబిరం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులు దగ్ధం. శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య సేవలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.